శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. ఏదైనా కుంభరాశి వారు నిస్వార్థంగా ఇతరుల యొక్క అభివృద్ధి కోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలో కొంతమంది మిమ్మల్ని మిస్లీడ్ చేయడం కానీ, మిమ్మల్ని అక్రమ మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఏదైనా మీరు ఒకరికి సహాయం చేసే ముందు అది ఎంతవరకు అందులో నిజాయితీ ఉంది, వాళ్ళు వెళుతున్నటువంటి మార్గం సరైనదా అన్నది నిర్ణయించుకొని మీరు ఆ కార్యక్రమం చేపట్టడం కానీ, వాళ్ళకి సహాయం చేయడం కానీ జరగవలసి ఉంటుంది. లేని పక్షంలో ఏమవుతుందంటే, ఇతరులు చేసినటువంటి కార్యక్రమాలు అది ఏదైనా అవ్వచ్చు, అది మీ మీద పడడం వల్ల మీరు కొన్ని అపవాదాలకి, నిందలకి గురి అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి చాలా వరకు మీ సహాయం చేసే గుణం మంచిదే, కానీ అది కొన్ని సందర్భాల్లో శృతి మించి మనకి ఇలాంటి ఇబ్బందులు జరగవచ్చు. ఫ్యూచర్లో అటువంటి పొరపాట్లు రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు మీ యొక్క జన్మరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల ఏమవుతుందంటే, మీకు తెలియకుండానే కొంతమంది చెడు మార్గంలో వెళ్ళే వారికి సహాయం చేస్తూ ఉంటారు. అదేదో మీరు అప్పటికదే పూర్తయిపోయింది పర్వాలేదు అనుకుంటుంటారు. కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇలాంటి టైంలో ఏమవుతుందంటే, అదేదో ఫ్రాడో ఇంకో క్రైమ్ అవటం వల్ల అది మీ మీద కూడా వచ్చే అవకాశం ఉన్నది. అందుకని ప్రస్తుతం ఉన్నటువంటి తెలియకుండా మీ యొక్క చెడు మార్గంలో కాకుండా మంచి మార్గంలో వెళ్ళటం, చేసే పని 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. లేనిపోతే అనవసరంగా మనం చెయ్యని పనులకి మనం ఇరుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇప్పుడు రాహు రాశిలో ఉండడం వల్ల జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమంది మీ మీద బలవంతంగా కొన్ని కార్యక్రమాలు చేయాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే మీరైతే ఆ పని అవుద్ది, మీ వల్లే అవుద్ది అని చెప్తూ ఉంటారు. ఏదో ఇలాగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అయితే మరి గురుగ్రహం ప్రస్తుతం పంచమ స్థానంలో ఉంటూ కొంతవరకు మనకి లాభస్థానాన్ని వీక్షించడం వల్ల కొంత ధనయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ గురువు 18వ తారీఖున ఉచ్చులోకి వస్తుంటే, ధన లాభాధిపతి ఉచ్చులోకి రావడం వల్ల ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఏ విధంగా అయితేనే మనకు ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అంటే గతంలో ఈ గురువు మీకు 11వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. అప్పుడు ఏమవుద్ది, ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మారడం వల్ల ధనస్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు. అంటే కొంతవరకు మీకు కాకుండా, ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మీ కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరగడం కానీ, వాళ్ళకి ఏదైనా ఉద్యోగం రావడం కానీ జరుగుతుంటుంది. దానివల్ల కుటుంబ భారం మీ మీద కొంతవరకు తగ్గుతూ ఉంటుంది. అంటే ఇంతకాలంగా మీకు 2వ స్థానంలో శని సంచారం కుటుంబ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క బరువు బాధ్యతలతో పాటు, అంటే మీరు, మీ భార్య, మీ పిల్లలతో పాటుగా ఇతరుల యొక్క బాధ్యత కూడా మీరు మొయ్యవలసి ఉంటుంది. ఎవరో చేసినటువంటి అప్పులుగో ఇంకో దానికో మీరు దాన్ని ట్యాకప్ చేసి ఆ బాధ్యత మోయడం వల్ల కొంత ఆర్థిక భారం పడుతుంది. అలాగే సొంత వారికి అన్యాయం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. మనకు తెలియకుండానే కొన్ని జరుగుతూ ఉంటాయి. మీ యొక్క సంతానానికో, భార్యకో చెందవలసినటువంటి మీ సంపాదన అది ఇతరుల పాలు అవుతూ ఉంటుంది. అందువల్ల అది విధంగా మీరు పరోక్షంగా మీ పిల్లలకు అన్యాయం చేసినట్టు అవుతూ ఉంటుంది. అటువంటి చికాకుల నుంచి, కొన్ని అదనపు బాధ్యతల నుంచి ఇప్పుడు మీరు బయటపడడం జరుగుతూ ఉంటుంది. దాని కొంతవరకు ఆనందంగా ఉంటుంది. బట్ ఏదైనా 6వ స్థానంలో గురువు కొత్త ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు. అంటే 2, 6, 10 స్థానాలు యాక్టివేట్ అవ్వడం వల్ల మరి కుటుంబంలో కొన్ని సమస్యలు సరిదిద్దుకోవడం వల్ల తిరిగి మీ కుటుంబ వ్యాపారం స్టార్ట్ చేయడం కానీ, అలాగే వ్యక్తిగతంగా గతంలో అయినా ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉన్న అవి సర్దుబాటు అవ్వడం కానీ, మొత్తం మీద ఆదాయం పెరుగుతుంది. గొప్పవారి సహకారం కూడా చాలా వరకు పెరుగుతుంది. కాబట్టి నిశ్చింతగా మీరు కొత్త మార్గాన్ని అన్వేషించుకుంటే మిగతా గ్రహాలు కూడా ఇంచుమించుగా సహకరించడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా మనకి అక్టోబరు మొదటి 15 రోజుల కన్నా రెండవ 15 రోజుల్లో మారుతున్నటువంటి గ్రహాలు, అంటే అటు రవి, బుధుడు కూడా మీకు ఈ ద్వితీయార్థంలో మారుతూ మీకు 9వ స్థానంలోకి రావడం, ఇవన్నీ కూడా మీ యొక్క నూతన లైఫ్కి మార్గం చూపిస్తున్నాయి. అది మీరు వెళ్ళే మార్గాన్ని బట్టి నిర్ణయం జరుగుతుంది. మనం గోచార ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో కేవలం మీ యొక్క చంద్రుడి యొక్క స్థితిని ఆధారంగా తీసుకుని మాత్రమే
మిగతా గ్రహాలు సంచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో చెప్పిన ఫలితాలు చాలా వరకు జరగవచ్చు, జరగకపోవచ్చు. అయితే ఎలాగైతే చంద్రుడి యొక్క రాశి ఉంటుందో మిగతా రాశుల మీద కూడా, అంటే బుధుడు, శుక్రుడు ఈ రాశుల వారి మీద కూడా ఈ గ్రహాలు మారినప్పుడు దాని ప్రభావం కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకి మీ జన్మ జాతకంలో శుక్రగ్రహం ఉన్న చోటికి గురుగ్రహం వచ్చిన, గురుగ్రహ వీక్షణ ఉన్న వివాహం కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు జన్మజాతకంలో శని గ్రహం ఉన్న రాశిలోకి గురుగ్రహం వచ్చిన, గురుగ్రహం చూసిన మీకు ఉద్యోగం రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. అలాగే బుధుడు ఉన్న రాశిని గురువు చూసిన, గురువు ఆ గ్రహం మీద సంచారం చేసిన విద్యలో అభివృద్ధి కలుగుతుంది, స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలాగే కేతువు ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగం పోవడం జరుగుతూ ఉంటుంది. రాహు ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగపరమైన అభివృద్ధి, టెక్నికల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు ఉన్న రాశిలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగం పోవడం కానీ, అన్నదమ్ములతో విభేదాలు, ఈ ప్రమాదాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే రవి ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు తండ్రి గారికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే మీ సంతానం విషయంలో ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఇలాగా ప్రతి గ్రహం మీద ఈ గోచార ప్రభావం ఉంటుంది. అందువల్ల సంపూర్ణంగా తెలుసుకునేవాళ్ళనుకున్నవారు, ప్రాథమిక జ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళు తెలుసుకోవచ్చు. లేనప్పుడు కొద్దిగా అనుభవం ఉన్న జ్యోతిష్కుని సంప్రదించి ఏదైతే గ్రహం పాపగ్రహాల చేత ఇబ్బంది పడుతుందో ఆ గ్రహానికి మీరు పరిహారం చేసుకోవడం వల్ల ఖచ్చితమైన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ పరిహారం కన్నా గోసేవ చేయడం వల్ల కానీ, గోవుకి సరైనటువంటి అంటే మంచి ఆహారాన్ని అందించడం వల్ల, అలాగే గోక్షీరంతో మీ ఇష్టదైవానికి, అంటే ఎక్కువగా అన్నిటికీ శివుడే కాబట్టి శివుడికి అభిషేకం చేయడం వల్ల చాలా ఎక్కువ ఫలితాన్ని తొందరగా మనం పొందవచ్చు. అయితే ఎక్కువగా ఉద్యోగపరమైన సమస్య ఉన్నా, వివాహపరమైన సమస్య ఉన్నా, పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా రాణించలేకపోతున్నా అంటే గోవులకి పచ్చగడ్డి పెట్టడం వల్ల మీ యొక్క సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. అంటే కొన్ని పట్టణాల్లో అది దొరకడం కష్టం, కానీ ఏదో విధంగా సేకరించి, అంటే ఒకేసారి ఎక్కువ గోవులకి ఈ పచ్చగడ్డిని ఇవ్వాల్సి ఉంటుంది. నామకాహ ఏదో కొద్దిగా పచ్చగడ్డి తెచ్చి ఒక ఆవు పెడితే దాని ఫలితం అయితే కనబడదు. ఎక్కువ గోవులు ఉన్న చోట ఆ గోవులకి, అంటే సుమారు ఒక 100 గోవులన్నా ఉండాలి. అటువంటి గోవులకి ఇంచుమించుగా 100 గోవులకి ఈ పచ్చగడ్డిని మీకు అనుకూలమైన రోజులు, అంటే ఏదన్నా సాధన తార, క్షేమతార వచ్చినప్పుడు ఆ గోవులకి ఈ పచ్చగడ్డి ఆహారంగా మీరు తినిపించవచ్చు. లేదంటే మీ సిబ్బందితో పెట్టచ్చు. మీ ప్రెజెన్స్ మాత్రం అక్కడ ఉండాలి. ఆ గోవులు అవి తిన్నప్పుడు ఆ కళ్ళలో ఆనందాన్ని, మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే మీ ఫలితం, మీ పని కూడా తప్పకుండా నెరవేరుతుంటుంది. ఏదన్నా పరిహారం మనం చేసుకునే, మనకి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి చేయాలి తప్ప ఏదో నామినల్గా ఏదో డొనేషన్ చేయమన్నామని ఏదో 10 మందికి భోజనం పెట్టకుండా సాధ్యమైనంత వరకు అది ఒక స్థాయిలో ఉంటేనే ఆ ఫలితం కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కేవలం ఈ గోచార ఫలితాలు చంద్రుని మట్టి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ప్రతి గ్రహం మీద ప్రతి గ్రహ ప్రభావం ఉంటుంది. అది సంపూర్ణంగా తెలుసుకోవడం వల్ల డే టు డే, మంత్ ఎప్పటికప్పుడు కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. ఏదైనా మన దైవ బలంతో మన జాతకాన్ని మనమే మార్చుకోవచ్చు. స్వస్తి.